మనకి రా, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిబిఐ ఇట్లాంటిది కొన్ని సినిమాల్లో గొప్పగా చూపెడుతూ, కొన్ని సినిమాల్లో ఏం చేస్తారంటే కొత్త సంస్థను ఏదో సృష్టించినట్టు అది చూపెడతారు. అట్లాగే ఈగలని మధ్యన ఏదో సినిమాలో చూసా, అంతర్జాతీయంగా ఎక్కడెక్కడ తప్పులు చేసే వాళ్ళని వెంటాడి వేటాడేటటువంటి దానికి ఈగలని. ఇప్పుడు అట్లాంటి పేరే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కంట్రోల్ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా అదే పోలీసులు ఉంటారు, అదే అధికార యంత్రాంగం ఉంటుంది, కాకపోతే వేరు పేర్లతో ఉంటుంది. జగన్ హయాంలో ఒక పేరు పెడితే ఇప్పుడు మెయిన్ డ్రగ్స్ కట్టడికి సంబంధించి ఒక మంచి ఆలోచన చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. నేను అనేక సార్లు ప్రస్తావించాను, డ్రగ్స్ కట్టడంటే దారిలో దొరికిన వాడిని అరెస్ట్ చేయడం లేకపోతే దానిది కాదు, మూలాలు పట్టుకోవడం మన చేతిలో లేదు. ఎందుకంటే విదేశాల నుండి వస్తుంటాయి డ్రగ్స్. అది గంజాయికి మూలం ఎక్కడుందో మనకు అందరికీ ఓపెన్ సీక్రెట్. అది అధిగమించడం. ఇక పుండుకి మూలం పరిష్కరించలేనప్పుడు పైన మందు రాయటం అన్నటువంటిది ఇప్పుడు జరిగేటటువంటిది. ఇది జరగాలి అంటే ఫస్ట్ అసలు తల్లిదండ్రులు పిల్లల్లో ఆలోచనలో మార్పు రావాలని అనేకసార్లు ప్రస్తావించారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, మంచిది. స్కూళ్ళల్లో చైతన్యపరచడం, తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని మోటివేట్ చేయడం ఇట్లాంటిది. అదే సందర్భంలో దొరికితే వెంటనే యాక్షన్ తీసుకోవడం అన్నటువంటిది ఇది చాలా మంచి ఆలోచన. అంటే డ్రగ్స్ కట్టడి అనేటటువంటిది పత్రికల్లో వార్తలకు అక్కడ పట్టుకున్నాం ఇక్కడ పట్టుకుంటాం ద్వారా కంట్రోల్ చేస్తున్నామని కాకుండా వాడకం వద్దు అనేటటువంటిది తల్లిదండ్రులు పిల్లలలో చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం అనేది మంచి అడుగు వేస్తున్నారు.